వాటా కోరుతున్న షర్మిల ఏ మేరకు ఆ వాటా పొందగలుగుతుంది? ఇక ఆరవది, ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విడిగా పోటీ చేస్తుందా లేదా టీడీపీ జనసేన కూటమితో కలుస్తుందా అన్నది ఆరవ సవాల్. అంటే ఆమె మిత్రుల్ని కలుపుకుంటుందా. కానీ ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుంది అంటే టీడీపీ జనసేన కూటమి బీజేపీని ఆ వైపు మోర్ ఇంట్రెస్టెడ్. కాంగ్రెస్ను కలుపుకోవడం కన్నా బీజేపీని కలుపుకోవాలని ఆశతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అందువల్ల బీజేపీ చేరుతుందా లేదా తెలిసేదాకా టీడీపీ జనసేన కాంగ్రెస్ వైపు నుంచి ఆఫర్ వచ్చినా అందుకోవడానికి సిద్ధపడదు. అందువల్ల ఇంకా మొదలు బీజేపీ కనుక చేరితే స్కోపే ఉండదు కాంగ్రెస్కు ఆ కూటమిలో చేరటానికి. ఒకవేళ బీజేపీ చేరకపోయినా కాంగ్రెస్ ఆ కూటమిలో చేరటానికి ఒక ఛాలెంజ్ ఏంటంటే రాజశేఖర రెడ్డి వారసత్వం ఆధారంగా ఎన్నికల్లో నరేటివ్తో వెళ్ళబోతున్న షర్మిల రాజశేఖర రెడ్డికి ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమిలో ఉంటే అది ఏ రకంగా ప్రజలు అంగీకరిస్తారు? అది జగన్కే ఇంకా అడ్వాంటేజ్ కాదా? అందువల్ల ఇప్పటికే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మా కుటుంబంలో కూడా రాజకీయాల కొరకు చిచ్చు పెట్టారు అని. ఇప్పుడు షర్మిల వెళ్ళి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమిలో చేరితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వాదన విమర్శ ఆరోపణకు బలం చేకూరదా అనేది అనుమానం. అందువల్ల రాజశేఖర రెడ్డి బిడ్డగా, రాజన్న బిడ్డగా రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వానిలో వాటా కొరకు రాజకీయ రంగ ప్రవేశం చేసిన షర్మిల రాజశేఖర రెడ్డికి చిరకాల ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉండగలుగుతుందా? అలాంటప్పుడు విడిగా పోటీ చేస్తేనేమో రెండు పెద్ద పార్టీల మధ్య భారీ స్ట్రగుల్లో మిగలడం కష్టం. కలిసి పోటీ చేయాలంటే అది ఇన్కంపాటబుల్ పొలిటికల్ రిలేషన్షిప్ అవుతుంది. అందువల్ల ప్రజలు ఏ మేరకు దాన్ని హర్షిస్తారు అనేది క్వశ్చన్ మార్క్. విడిగా పోటీ చేస్తే ఓట్ కట్టర్గా, ఓట్ స్ప్లిటర్గా మాత్రమే ఉంటుంది తప్ప సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయడం అనేది కష్టం. ఏమైనా వస్తే కొన్ని ఓట్లు తెచ్చుకోవచ్చు, కానీ ఆ ఓట్లు తెచ్చుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్కు డ్యామేజ్ చేస్తే చేయొచ్చేమో, కానీ కాంగ్రెస్ పార్టీకి అదనంగా షర్మిల వల్ల అసెంబ్లీలో ప్రవేశమైనా దక్కుతుందా? ఓటింగ్ ఇప్పుడు లెస్ దెన్ 1% ఉంది, అదో 4-5% పెరిగింది అనుకోండి. అది పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ అవుట్కమ్ను ప్రభావితం చేస్తుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తెచ్చే స్థాయిలో ఆ ఓటింగ్ ఉంటుందా? అందువల్ల ఈ పొత్తుల వ్యవహారంలో కూడా ప్రజలకు ఏం చెప్తుంది, ఏ రకంగా ప్రజలకు వెళ్తుంది అనేది ఆరవది. ఏడవది, కాంగ్రెస్ పార్టీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు కోపంతో ఉన్నారు? రాష్ట్ర విభజన అనేది దానికి మూలం. సో ఆ విభజనతో నష్టపోయిన ఆ సీమాంధ్ర ప్రాంతం, రాజధానిని కోల్పోయిన సీమాంధ్ర ప్రాంతం ఇప్పుడు ప్రజల్ని మరి ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతుంది? మేము ప్రత్యేక హోదా ఇస్తే, విభజన హామీలు ఇస్తే బీజేపీ అమలు చేయలేదు, టీడీపీ వైసీపీ కొట్లాడలేదు అనే నరేటివ్ ఒకటి అవకాశం. ఎందుకంటే విభజనకు టీడీపీ సహకరించింది, బీజేపీ సహకరించింది. అందువల్ల బీజేపీ వ్యతిరేక పొలిటికల్ స్పేస్ను ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ మేము విభజించిన మాట నిజం, కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు చాలా ప్రామిసెస్ చేశాం, వాటిని ఆధారంగా ఎన్నికలకు పోతే మరి జనం అంగీకరిస్తారా? సో కాంగ్రెస్ను క్షమిస్తారా? ఈ 7 సవాళ్ళు వైఎస్ షర్మిల ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎస్ సార్, 7 సవాళ్ళు అద్భుతంగా విశ్లేషించారు సార్. సేమ్ టైంలో కానీ షర్మిల ముందు ఉండే అవకాశాలు, షర్మిల ఎలాంటి అవకాశాలు వస్తాయి ఆమెకి? ఒకటి అవకాశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ 2019లో ఉన్నంత బలంగా 2024లో లేదు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మీరు రేపు ఎన్నికల ఫలితాల్లో కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడా గెలవడా అనే ఊహాగానాలు నేను చేయను, అది చేయడం సమంజసం కాదు. కానీ రాజకీయ వాతావరణంలో మాత్రం ఒకటి ఖచ్చితంగా చెప్పగలం, 2019 అయితే రిపీట్ కాదు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయి పర్ఫార్మెన్స్ చూపలేడు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, టికెట్లు రాని ఎమ్మెల్యేలు, టికెట్లు రాని ఎంపీలు,
వీళ్ళంతా ఆల్రెడీ తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. ఎస్ సో కాపు రామచంద్రారెడ్డి వెళ్ళి రఘువీరారెడ్డికి నమస్కరించాడు. వాళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చి షర్మిలకు జై కొట్టాడు. ఆల్రెడీ ఈ పొలిటికల్ రీఅలైన్మెంట్ జరుగుతుంది. వైసీపీలో అసంతృప్తులుగా ఉన్న వాళ్ళ నేతలు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ ఎంపీలు కావచ్చు,